హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్యచంద్ర గ్రహణాల కారణంగా మానవ జీవితంలో శుభ అశుభాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడింది. ఏప్రిల్లో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణ ప్రభావం మనపై ఉండదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయినా గ్రహణ సూతక కాలం, గ్రహణ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశులకు శుభాలు జరుగుతాయంటున్నారు. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం వలన ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటారు, వారి జీవితంలో ఊహించని లాభాలు అందుకుంటారో చూద్దాం. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈసారి భారీగా ఉంటాయట. అంతేకాదు ఎటువంటి పనులు మొదలుపెట్టినా సరే సక్సెస్ను సొంతం చేసుకుంటారు ఆ రాశివారు. సూర్యగ్రహణం వలన ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో చూద్దాం. ముందుగా వృషభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యగ్రహణం శుభ ఫలితాలు ఇస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వస్తుంది. మంచి జాబ్ ఆఫర్ను అందుకుంటారు. పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న వారికి ఇది మంచి కాలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక మిథున రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులపై కూడా సూర్యగ్రహణం శుభాలు అందిస్తోంది. అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంది. సొంత ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. పలు విధాలుగా ఆదాయం అయితే కనిపిస్తోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి కూడా మీకు కలిసి రానుంది. సింహరాశి. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం తీసుకువస్తోంది ఈ సూర్యగ్రహణం. ఉద్యోగ వ్యాపారస్తులు అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా మెటల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. మీరు ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. తర్వాత తోటి ఉద్యోగుల సహాయంతో మీకు మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. కన్యారాశి. ఈ రాశి వారికి అంతా మంచి జరగబోతోంది. ముఖ్యంగా కన్యారాశి వారికి ఎంతో ఆర్థికంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారికి ఒక గుడ్ న్యూస్. అంతేకాకుండా వివాహాల కోసం ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీకు వివాహాలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ సూర్యగ్రహణ ప్రభావంతో.